బందీలు విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ జైళ్లలోని పాలస్తీనియన్లను వదిలిపెడతామన్న టెలవీస్ తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతోందన్న ఇజ్రాయెల్. ప్రపంచమంతా ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్ హమాస్లో అంగీకారానికి వచ్చినట్టు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడి అమెరికాకు చెందిన 3 అధికారులు హమాస్కి చెందిన ఓ ప్రతినిధి ధృవీకరించారు. ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్టు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడిక నెతన్యాహు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తిగా వచ్చని భావిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగినటువంటి చర్చలు దఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న 100 మంది పాలస్తీన్ను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తొలపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి. తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన 1000 మంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సాయం అందడానికి ఉపకరించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.